హలో క్యూటీస్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర పెయింటింగ్. ఇవాళ వీడియోలో అవుట్లైన్ ఎలా వేసానో చూపిస్తాను. అసలు అవుట్లైన్ వేస్తేనే ఒక పెయింటింగ్ సగం అయిపోయినట్లు అనమాట. 50% ఆఫ్ పెయింటింగ్ అంతా అవుట్లైన్లోనే ఉంటుంది. అవుట్లైన్ కనుక మనం బాగా వేయగలిగితే ఆర్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కలరింగ్ అయినా ఏదైనా కూడా మన అవుట్లైన్లోనే ఉంటుందన్నమాట. ప్రతి ఎలిమెంట్ ఎక్కడ వేయాలి, ఏ బాక్స్లో వేయాలి అని చూసుకుంటూ జాగ్రత్తగా వేస్తే అవుట్లైన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో బాగుంటుంది. మన స్కెచ్చింగ్ మన చేతులతో వేసి చాలా నీట్గా ఆ వెంకటేశ్వర స్వామిని మన చేతులతో మనం ఆయన రూపుదిద్దుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది వేస్తున్నంతసేపు కూడా. చాలా ఎట్లా అంటే దేవుడికి నేను రూపం ఇస్తున్నానా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. అవుట్లైన్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గానే వచ్చిందని నేను అనుకుంటున్నాడు. బాగానే కుదిరింది. అవుట్లైన్ అంతా బాగా వచ్చింది. ఆ స్తంభాలు కానీ, దేవుడు రూపం కానీ, ఆ నామం కానీ అన్నీ చాలా బాగున్నాయి. నామం అయితే చాలా బాగా కుదిరింది అనుకుంటున్నాను. రేపు పెయింటింగ్ వేసాక ఇంకా బాగుంటుంది. ఆ కలర్స్ తోటి అన్నీ, ఆ పూల కలర్స్, ఆ గోల్డ్ అంతా ఆర్నమెంట్స్ అవన్నీ చూసి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పెయింటింగ్ వేస్తే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అనమాట. చాలా బాగా కుదిరింది అవుట్లైన్ అయితే. అవుట్లైన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంతవరకు బాయ్.